Hello students, welcome to Sri Chaitanya Goshala YouTube channel. So ee roju manam most important issue gurinchi maatladam manam. Ante pillallandaru em chestarante exam rasin tarvata post exam they go for error analysis. It is a very good habit. Endukante exam ayipoyina tarvata mana errors meeda work cheyadam anedi it's a very good habit. But we are going to talk something more interesting than this. ఒకవేళ మనకు కానీ ఎగ్జామ్ కంటే ముందు మనం ఎక్కడ ఎర్రర్స్ చేస్తామో మనకు ఒక ఐడియా వస్తే ప్రాబ్లీ మన ఎర్రర్ పర్సంటేజ్ అనేది తగ్గిపోవచ్చేమో కదా. సో ఈరోజు మనం దాని గురించి మాట్లాడతాం. ఏ రకంగా మనము ఎగ్జామ్ కంటే ముందు మన ఎక్కడ ఎర్రర్స్ అవ్వగలుగుతాయో మనం ఐడెంటిఫై చేయగలుగుతామో దాని గురించి లెట్ us టాక్ టుడే. లెట్ us సే ఈరోజు నేను కాసేపు ఒక 2 hours ఫిజిక్స్ చదివాను నేను, అండ్ దెన్ లేదంటే 2 hours బయాలజీ ఎన్సీఆర్టీ చదివాను నేను. ఆ తర్వాత లేదంటే కెమిస్ట్రీలో సమ్ పార్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నేను ఎన్సీఆర్టీ చదివిన తర్వాత 2 hours టైం తర్వాత మీరు ఏం చేయండి అంటే మీరు చదివినటువంటి బుక్ని క్లోజ్ చేసేసి టేక్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ బ్రేక్. ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ మీరు వాక్ చేయడము లేదంటే మీకు జనరల్గా వచ్చే బ్రేక్ ఏదైతే ఉందో ఆ బ్రేక్లో అదర్ దాన్ అంటే ఈ 2 hours ఏదైతే మీరు చదివారో దాని గురించి ఏమాత్రం ఆలోచించకుండా జస్ట్ స్పెండ్ సమ్ టైం, కమ్ బ్యాక్. వచ్చిన తర్వాత మీరు వితౌట్ ఓపెనింగ్ ద బుక్ టేక్ ఏ వైట్ పేజ్ ఆర్ ఏ రఫ్ నోట్ బుక్ అండ్ మీరు ఏదైతే చదివారో 2 hours ముందు మీరు హాఫ్ అన్ అవర్ ముందు 2 hours ఏదైతే చదివారో స్టార్ట్ రైటింగ్ ఇట్. ఎప్పుడైతే మీరు దాన్ని రాస్తున్నారో దెర్ ఈజ్ అ స్పెసిఫిక్ కెపాసిటీ ఆఫ్ బ్రెయిన్ టు క్యాప్చర్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కెమెరా ముందు స్ట్రైట్గా ఉన్నాను, బట్ స్టిల్ నాకు రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో పైన కింద అండ్ లేటరల్ సైడ్స్లో ఏమున్నాయో ఐ కెన్ హ్యావ్ ఎ విజన్. బట్ నా ఫోకస్ ఎక్కడుంది? ప్రైమ్ ఫోకస్. మై ప్రైమ్ ఫోకస్ ఇస్ అట్ సమ్ పాయింట్, దాన్ని నేను ఫోకల్ పాయింట్ అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద సేమ్ వే ఈవెన్ ఇన్ ద ఎగ్జామినేషన్, ఈవెన్ ఇన్ వైల్ రైటింగ్ దిస్ 2 hours ప్రిపరేషన్ మీరు ఎప్పుడైతే మీరు రాస్తున్నారో ఆ టైంలో మీకు ఏమవుతుందంటే బేసికలీ యువర్ పెన్ స్పీడ్, సమ్ ప్లేసెస్ యువర్ పెన్ స్పీడ్స్ కమ్స్ డౌన్. ఎక్కడెక్కడైతే మీ పెన్ స్పీడ్ స్లో అయిపోయిందో, లేదు అంటే ఎక్కడెక్కడైతే మీకు సడన్గా కొన్ని గుర్తు రావన్నమాట, ఓకే ఈ ఎగ్జాంపుల్ గుర్తు రావట్లేదు అండ్ లీవ్ ఇట్ దేర్. యూ మార్క్ ఎ రెడ్ మార్క్, ఒక చిన్న బ్లాక్ చేసుకోండి అక్కడ, వేర్ యూ ఫర్గాట్ ఆర్ వేర్ యువర్ పెన్ స్పీడ్ ఈజ్ స్లో. జనరల్గా మనం ఫ్లోలో రాస్తున్నప్పుడు ఒకేసారి మనం ఇలా ఆలోచించిన దగ్గర ఏంటంటే మన పెన్ స్పీడ్ స్లో అయిపోయింది ఆర్ గుర్తుకు రావు, దాన్ని కూడా మీరు బ్లాక్ చేసుకొని వెళ్ళిపోండి అండ్ విత్ ఎ డిఫరెంట్ కలర్ పెన్. ఆ తర్వాత మీరు ఓపెన్ ద టెక్స్ట్ బుక్. ఏవైతే మీరు మర్చిపోయారో, ఎక్కడైతే మీ పెన్ స్లో అయిందో ఆ పాయింట్స్ని ఒకసారి నోట్ చేసుకోండి. ట్రస్ట్ మీ, these are the points, these are the places where you may take more time during examination or these are the probable places where you commit mistake. కాబట్టి అంటే మీ బ్రెయిన్ అనేది ఫస్ట్ అటెంప్ట్లో వీటిని గ్రాస్ప్ చేయలేదు. మీరు చదివిన తర్వాత అక్కడ 90% ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ రిటైన్డ్ అండ్ 10% ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ రిటైన్డ్. అంటే దిస్ 10% ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ రిటైన్ చేయలేకపోవడానికి ఒక రీజన్ ఉండొచ్చు బ్రెయిన్కి. సో ఇప్పుడు మీరు ఏం చేశారంటే దాన్ని మీరు అండర్లైన్ చేసుకోవడం వల్ల బ్రాకెట్ చేసుకొని డిఫరెంట్ పెన్తో రాసుకున్న తర్వాత ఎగ్జామినేషన్లో ఎప్పుడైతే ఆ పర్టికులర్ పాయింట్ నుంచి క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ మీ బ్రెయిన్లో ఏం ఫ్లాష్ అవుతుందంటే మీరు కలర్ పెన్తో చేసినటువంటి మార్క్. ఓ యా ఐ రిమెంబర్ దిస్ ఈస్ ద మిస్టేక్ ఐ డిడ్ దేర్. అప్పుడేంటంటే బేటా ఎగ్జామ్ తర్వాత మీరు ఎర్రర్ అనాలిసిస్ రాస్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ గెట్స్ మినిమైజ్డ్. ప్లీజ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఇట్ ఫ్రమ్ టుడే. ఇలాంటి చాలా టిప్స్, ట్రిక్స్, డిఫరెంట్ వేస్ ఆఫ్ లెర్నింగ్ డ్యూరింగ్ this 2025 90 days ప్రిపరేషన్లో చిన్నవి మనం నేర్చుకుంటూ వెళ్దాము. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. వీ వాంట్ టు సీ యూ యాజ్ డాక్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.